సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ప్రియకుమార కుమార్తె ఇజ్రాయేల్ ప్రజలు, ముఖ్యంగా యూదా ప్రజలు బబులోను యొక్క చెర నుంచి వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని అవరోధం రావడం వల్ల, ఆటంకాలు రావడం వల్ల వారు ఆ పనిని ఆపివేస్తున్నారు. ప్రవక్త అయిన హగ్గయి ద్వారా దేవుడిస్తున్న ప్రవచన మాట అని సెలవిస్తున్నాడు. ఓ యూదా జనులారా, భయపడవద్దు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. వారికున్న ఆర్థికమైన ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే అప్పటికే కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించి దేవుని యొక్క మందిర పనులు అవ్వకుండా ఆటంకపరచడము ఇంట బయట అవుతుండగా ప్రజలు వారు ఇంకా నిరాశ చెంది పని ఆపివేస్తున్నారు. ఇంచుమించుగా 15 సంవత్సరాల కాలం అయిపోయినది. వెంటనే ప్రవక్త అయిన హగ్గయి ద్వారా దేవుడిస్తున్నాడు, ఇదిగో మరలా నా మందిరాన్ని నిర్మించండి. ప్రార్థన గది చాలా అవసరమై ఉన్నది. ఒకవేళ ఈరోజు మీకున్న సమస్యలు బట్టి భయపడుతున్నారేమో, నా ఆత్మ మీ మధ్యనది కనుక భయపడవద్దు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నమ్ము, పరిశుద్ధాత్మ నీతో ఉన్నది. దేవుని ఆత్మ మనకిచ్చిన ప్రభు యేసు ప్రభు నేను వెళ్తుంటున్నా కదా, మిమ్మల్ని అనాథ విడిచిపెట్టకుండా ఎల్ల కాలం మీతో ఉండడం కొరకు నా ఆత్మ మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయంతో, ఆందోళనతో బాధపడుతున్నావేమో, ఈ దినాన దేవుని ఆత్మ పొందుకో. పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే నా ప్రియ సంగమా, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ప్రతి బంధకాలను విడుదల చేయబోతున్నాడు. నీ కృపాక్షములతో నింపించబోతున్నాడు. నా ప్రియ సంగమా, ఈరోజు ఆత్మ పొందుకుంటావా? నాకైతే అనుభవం ఉంది. దేవుని ఆత్మ మనం ఉన్నప్పుడు దేని గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నిజమే అపవాది అనేక అంబులు వేస్తుంటాడు, అనేక మాట కల్పిస్తుంటాడు, కానీ దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తుంటుంది. ఈరోజు నమ్ముతున్నాను, ఆయన ఆత్మ నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కిన్నాలు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షలు నింపండి. నీ దీవెన ఆశయం దయచేయండి. వారికున్న శోధన, వారికున్న వేదన, ప్రతి ఈవులను యేసు నామం దూరపరిచి నీ హస్తాల భద్రపరచండి. నీ కృపాక్షలు నింపండి. నీ స్థలంలో ఏదైతే అడుగుతుండో వాటిని నెరవేర్చి బలపరిచి స్థిరపరచమని ఆత్మ అడిగిన ప్రతి వారికి దయచేస్తున్నాను. నీ అద్భుతమైన కార్యాలు చేసి నీ సాక్షి నిలబెట్టుకోమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. దేవుని నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.